49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేశారు, యుఎస్ కూడా దాడి చేశారు, జాయింట్ రైడ్స్ కూడా చేశారు. అన్నిటికీ జవాబుగా ఇరాన్ ఏం చేశారంటే ఇజ్రాయెల్ మీద ఫస్ట్ బాంబు వేశారు, వాళ్ళు మిసైల్స్ పంపించారు, అన్నీ చేశారు, దాన్ని అడ్డుకున్నారు, కొన్ని పడ్డది, కొన్ని డ్యామేజ్ జరిగింది, అంత ఉండే. కానీ మెయిన్గా ఇరాన్ టాక్టిక్ ఏముండంటే వాళ్ళ పక్కన ఉన్న నేబర్స్ అందరి మీద దాడి చేశారు. సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, కువైత్, ఒమాన్, ఖత్తర్ వీళ్ళందరి మీద దాడి చేశారు. వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కొట్టారు. దుబాయ్లో ఎయిర్పోర్ట్ మీద కొట్టారు, బికాస్ టూరిజం వాళ్ళ మెయిన్ బిజినెస్. అబుదాబీలో ఫుజరాయిల్ వాళ్ళ ఆయిల్ బేస్, అక్కడ కొట్టారు, ఆయిల్ రిఫైనరీ. ఖతార్లో వాళ్ళ గ్యాస్ ఫీల్డ్స్ మీద కొట్టారు. కువైట్లో వాళ్ళ ఆయిల్ ఫీల్డ్స్ మీద దాడి చేశారు. బహ్రెయిన్లో ఉన్న మనామాలో ఉన్న యుఎస్ 5th ఫ్లీట్ నేవల్ ఫ్లీట్ మీద దాడి చేశారు. సౌదీ అరేబియాలో ఉన్న అరామ్కో మీద దాడి చేశారు. ఎక్స్టెన్సివ్ డ్యామేజ్ జరిగింది. అది కాకుండా అమెరికన్ బేసెస్ మీద కూడా దాడి చేశారు. అన్ని దేశాల్లో అమెరికన్ బేసెస్ ఉన్నాయి, ఎయిర్ ఫోర్స్ బేసెస్ ఉన్నాయి. నేను చెప్పినట్లు మనామాలో, బహ్రెయిన్లో వాళ్ళ నేవల్ బేస్ ఉంది. అన్నిటి మీద దాడి చేశారు. ఇప్పుడు మనకు రిపోర్ట్స్ వస్తున్నాయి, చాలా డ్యామేజ్ అక్కడ కూడా జరిగింది, చాలా ఎయిర్క్రాఫ్ట్ పోయిందని చెప్పేసి. ముందు మనకి ఇదంతా చెప్పలేదు యుఎస్ డిఫెన్స్ సోర్సెస్, ఏం కాలేదు, చిన్న డ్యామేజ్ జరిగింది. కానీ ఇప్పుడు చాలా ఎయిర్క్రాఫ్ట్ పోయింది, చాలా మటుకు డ్యామేజ్ జరిగింది, వాళ్ళ రాడార్లు పోయాయి అని చెప్పి ఇప్పుడు డీటెయిల్స్ బయటకు వస్తున్నాయి. సో ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు ఏం చేయాలని అర్థం కాకుండా ఆయన డిసైడ్ చేసే ముందు ఇరాన్ ఒక చాలా స్మార్ట్ మూవ్ చేశారు. వాళ్ళు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్, విచ్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ వాటర్ వే, షిప్పులు పోతుంటే పర్షియన్ గల్ఫ్కి, ఒకవైపు సౌదీ అరేబియా, ఖత్తర్, కువైత్, బహ్రెయిన్ అందరు ఉంటారు. తర్వాత ఇరాన్ అండ్ యూఏఈ, దాని తర్వాత ఇరాన్ అండ్ ఒమాన్. ఇరాన్ ఒమాన్ రీజన్లోని ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ వస్తుంది. నారో వాటర్ వే, 22 కిలోమీటర్లు అంతే దాని విడ్త్. లెంగ్త్ చాలా ఉంటాయి కానీ విడ్త్ చాలా తక్కువ. దాంట్లో 2 ఛానల్స్ ఉంటాయి, ఒక ఛానల్ అప్ ఛానల్, ఒక ఛానల్ డౌన్ ఛానల్. అంటే షిప్పులు వెళ్తూ ఉంటుంది, ఒకటి వస్తూ ఉంటుంది. ప్రతి రోజుకి 120 షిప్పులు ట్రావెల్ అవుతుండే. మోస్ట్లీ క్రూడ్ ఆయిల్ తీసుకెళ్తారు, గ్యాస్ తీసుకెళ్తారు, ఫర్టిలైజర్ తీసుకెళ్తారు. దాని కాకుండా మనం చూస్తాం ప్రొపేన్, బ్యూటేన్, మ్యూటేన్, చాలా మటుకు మీథేన్ లాంటి గ్యాసెస్ వాళ్ళు ట్రావెల్ చేస్తున్న ఆ రూట్లో. అన్నీ ఆగిపోయినాయి. సడన్గా ఇరాన్ క్లోజ్ చేసేసారు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ బంద్ అయిపోయిందని చెప్పారు. ఏదైనా షిప్పులు వెళ్తే మేము దాని మీద మిసైల్తో దాడి చేస్తాము. అక్కడే ఫస్ట్ తప్పు యుఎస్ చేశారు. వాళ్ళు ఇది చూసుకుంటూ కూర్చున్నారు. ఏ రోజు ఇరాన్ దీని మీద ఒక డిసిషన్ తీసుకొని మేము చేస్తా అని చెప్పిన రోజు, అదే రోజు అమెరికా దాని మీద దాడి చేయలేదు. అప్పుడు దాకా ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పుకుంటూ వస్తున్నా ఏంటంటే ఇరాన్ నేవీ లేదు, ఇరాన్ ఎయిర్ ఫోర్స్ లేదు, ఇరాన్ ఆర్మీ లేదు, మొత్తం మేము ధ్వంసం చేశాము. కానీ ఇరాన్ రెగ్యులర్గా నేను చెప్పిన దేశాల మీద, పక్కన ఉన్న అన్ని దేశాల మీద దాడి చేశారు. ఎందుకు? వాళ్ళు ఈవెన్ డీగో గార్షియా, విచ్ ఇస్ అ యుఎస్ బ్రిటిష్ బేస్, 1600 కిలోమీటర్ దూరంలో దాని మీద దాడి చేశారు. ఆఫ్కోర్స్ దాని ఇంపాక్ట్ కాలేదు అనుకో, కానీ కొంచెం ముందు ఏరియాలో వచ్చి పడిపోయింది. కానీ వాళ్ళు ప్రూవ్ చేశారు దట్ వీ కెన్ గో బియాండ్ 500 కిలోమీటర్స్ అని. వాళ్ళ రేంజ్ 500 అనుకున్నారు ఇప్పుడు దాకా. ఇప్పుడు మీరు చెప్పినట్లు 3 నెలలు కాబోతుంది ఇంకా 2 రోజుల్లో. ప్రెసిడెంట్ ట్రంప్ ఏం సాధించారు? ఏం లేదు. వాళ్ళ దాంట్లోనే 13 మంది సర్వీస్ మెన్ చనిపోయారు, చాలా ఎయిర్క్రాఫ్ట్ లాస్ జరిగింది, ప్రాపర్టీస్ పోయినాయి, రాడార్స్ పోయినాయి. ఇదంతా అయిన తర్వాత ఏమైనా వచ్చిందంటే రాలేదు. ఇప్పుడు ఇరాన్తో చర్చలు అని చెప్పి 2 నెలల నుంచి నడుస్తుంది. పాకిస్తాన్ ఒక మీడియేటర్గా. అది ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన పెద్ద తప్పు. ఫస్ట్ మనం ఎప్పుడైనా మీడియేషన్ చేస్తున్నప్పుడు మనకు నడిమిట్లో కూర్చొని మనని మీడియేట్ చేస్తున్న వాళ్ళు మనకన్నా పవర్ఫుల్గా ఉండాలి. వాళ్ళ మాట వింటాం మనం. ఎవరైనా వీక్ అని ఆయన పెడితే నువ్వు ఊరుకో, మేమిద్దరు మాట్లాడుతూ ఉంటాం అట్లా. సో వాళ్ళు పట్టించుకోరు. పాకిస్తాన్ చాలా వీక్ క్యాండిడేట్. సో ఇరాన్ కానివ్వండి, యుఎస్ కానివ్వండి, వాళ్ళు సీరియస్గా తీసుకునిలేరు. ఇరాన్ ఏదో అంటారు, గుర్రం అంటారు, వాడంటారు, గాడిద అంటాడు. వాడంటారు నేను పట్టుకున్న దానికి 2 కొమ్ములు ఉండండి, ఈడంటారు 4 కొమ్ములు ఉంది అంటాడు. ఇదే నడుస్తుంది వీళ్ళ నడిమిట్లా. ఫేస్ టు ఫేస్ టాక్ జరగలేదు. ఇస్లామాబాద్ పెద్ద హైప్ చేశారు, షరీఫ్ అక్కడికి వెళ్ళారు, అసీం మునీర్ ఇక్కడికి వచ్చారు, ఫైనలీ 0 రిజల్ట్. ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో చాలా మంచి ప్రోగ్రెస్ అంటాడు. ఏం ప్రోగ్రెస్ లేదు. ఇప్పుడు 3 నెలల తర్వాత లోకంలో ప్రతి దేశానికి చాలా నష్టాలు జరిగాయి. మెయిన్లీ క్రూడ్ ఆయిల్ ప్రైస్తో. అది కాకుండా మిగతా అన్ని ఫర్టిలైజర్ కానీ, గ్యాసెస్ కానీ, ఎవ్రీ ప్రోడక్ట్ హెస్ గాట్ ఇంపాక్టెడ్. మనకు కూడా డైలీ లైఫ్ మీద. శ్రీలంక ఇవాళ 100 బేసిస్ పాయింట్స్ పెంచారు, వాళ్ళ కరెన్సీ మొత్తం పడిపోయింది. అట్లాంటి ఆలోచించండి. చిన్న దేశాలు, వాళ్ళకి ఎక్కువ కెపాసిటీ లేదు వాళ్ళ దగ్గర.
ఇప్పుడు మన దగ్గర కూడా మనం చూసిన స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ మనం చాలా మటుకు వాడుకున్నాం, ఇంకా కొత్త క్రియేట్ చేస్తున్నాం, కానీ ప్రైసులు పెంచాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా 900 కోట్లు నష్టం జరుగుతుంది ప్రతిరోజు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చేయాలి? ఫస్ట్ చేయాల్సింది స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ చేయాలి. నేను చెప్పాను చూడండి, వాళ్ళు అన్నారు నేవీ పోయింది, ఎయిర్ ఫోర్స్ పోయినప్పుడు, అప్పుడు మళ్ళీ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ మీరు ఎందుకు ఓపెన్ చేయట్లేదు? మీకు తెలుసు అక్కడి నుంచి ఒక్క షిప్ కూడా ట్రావెల్స్ చేయరు, ఈ ఇన్సూరెన్స్ ఉండదు వాళ్ళకి, ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ చేయరు, మీరు అష్యూరెన్స్ ఇవ్వాల్సింది. సరే అని చెప్పి ఇప్పుడు ఒక 15 రోజుల ముందు మనకు తెలిసింది ఆపరేషన్ ఫ్రీడమ్ అని చెప్పి పెట్టారు. అంటే మేము షిప్లను ఎస్కాట్ చేసి తీసుకెళ్ళిపోతాం బయటికి. ఇది దీనికన్నా ముందు కూడా జరిగింది. సద్దాం హుసేన్తోని 80s ఒక యుద్ధం జరిగింది, ఇరాన్ అండ్ సద్దాం హుసేన్ ఇరాక్తోని. అది 8 సంవత్సరాలు నడిచింది, ఆల్మోస్ట్ క్లోజ్ టు 9 years. ఈ యుద్ధంలో సద్దాం హుసేన్ ఏం చేశారంటే ట్యాంకర్ యుద్ధం చేశారు. వీళ్ళ ట్యాంకర్ మీద వాళ్ళు మిసైల్ కొట్టడం, వాళ్ళ ట్యాంకర్ మీద వీళ్ళు మిసైల్ కొట్టడం. ఇన్ఫ్యాక్ట్ ఆ యుద్ధంలో చాలామంది చనిపోయారు. 8 years. ఇరాన్ అక్కడి నుంచే నేర్చుకున్నారు ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అనేది చాలా క్రూషియల్. దీన్ని ఒకసారి మనం బంద్ చేసేస్తే మొత్తం ఆయిల్ ఫ్లో ఆగిపోతుంది, లోకంలో మొత్తం అన్ని దేశాలకి ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోతుంది, వరల్డ్ ఎకానమీ విల్ గో ఇంటూ టేల్ స్పిన్, జీడిపి పడిపోతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇది తెలిసి కూడా ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చేయలేదు, ఆయన చూసుకుంటా కూర్చున్నాడు. ఇరాన్ ఇంకా పవర్ఫుల్ అయ్యారన్నమాట. మీరు అదే రోజు మీ ఎయిర్ ఫోర్స్ అసెట్స్ కానీ మీ నేవల్ అసెట్స్ యూజ్ చేసి ఇరానియన్, ఇప్పుడు మొన్న చేశారు చూడండి, 2 రోజుల ముందు ఒక బాంబింగ్ చేశారు, అదే ఆ రోజు చేస్తే బాగుంటుండే. చిన్న బోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర, మిసైల్ సైట్స్ ఉన్నాయి, ఇదంతా ఒక్కటేసారి మీరు ఒక 3 రోజులు కొట్టేస్తే అయిపోతుంది. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సౌజన్య, ఇక్కడ ఇరాన్ పక్కన ఉన్న దేశాలు ఇప్పుడు ఇరాన్ని భయపడుతున్నారు. మీరు వినుంటారు, ఒక 15 రోజుల ముందు ప్రెసిడెంట్ ట్రంప్ రెడీగా ఉన్నారంట బాంబ్ చేయడానికి, 10 రోజుల ముందు అనుకోవచ్చు. ఐ వాజ్ 1 hour అవే అన్నాడు. వాళ్ళు ఎందుకు చేయలేదంటే సౌదీ అరేబియా వచ్చారు, ఖత్తర్ వచ్చారు, యూఏఈ వచ్చి చెప్పారు ఇప్పుడు చేయకండి, మేము మాట్లాడుతున్నా ఇరాన్తోని. అంటే వీళ్ళు చెప్తే అసలు ట్రంప్ వినే స్టేజ్లో ఉంటారంటే ఎవరన్నా అదే నమ్ముతారా? అంటున్నాను, ఒక ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద వరల్డ్, ఆయనకు ఇంటెలిజెన్స్ సెటప్ ఇంకే దేశానికి లేదు, పాసిబుల్ ఇజ్రాయెల్కి ఉంటుంది అంతే. ఆయన ఎట్లా బిలీవ్ చేస్తారండి సౌదీ అరేబియా ఎప్పుడు మాట్లాడుతున్నా ఇరాన్తో? సౌదీ అరేబియా అసలు ఇరాన్తో మాట్లాడలేదు, యూఏఈ మాట్లాడరు. సౌదీ అరేబియా ఎందుకు వచ్చారంటే హజ్ సీజన్ స్టార్ట్ అయింది. హజ్ సీజన్లో మీరు బాంబు వేస్తే ఇరాన్ మా మీద బాంబు వేస్తారు. మా దగ్గర లక్షల్లో పిలిగ్రిమ్స్ ఉన్నారు, మెక్కా, మదీనా, మౌంట్ అరాఫాత్, ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోతాయి, వీళ్ళందరూ స్టక్అప్ అయిపోతారు. కంప్లీట్ గల్ఫ్ రీజన్ విల్ కమ్ టు ఎ స్టాండ్ స్టిల్. దీనికన్నా ముందు జరిగినట్లనే, ఒక 2 నెలల ముందు జరిగినట్లనే. అప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు పని చేయండి, ఈ హజ్ సీజన్ అయ్యేదాకా మీరు ఆగండి అన్నారు. ప్రెసిడెంట్ ట్రంప్ దాన్ని స్టోరీని ట్విస్ట్ చేశారు. సౌదీ అరేబియా వచ్చి ఇట్లా చెప్పారు నేను చేశానంటే ఆయన వీక్గా అనుకుంటారు కదా, లేదు వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, వాళ్ళు నెగోషియేట్ చేస్తారు. ఇప్పుడు చూస్తే ఏ నెగోషియేషన్ జరగలేదు. మళ్ళీ పాకిస్తాన్ని పంపించారు అసీం మునీర్, ఆయన మళ్ళీ వెళ్ళాడు. మనం ముందు నుంచి చూస్తున్నాం, వాళ్ళు 10 పాయింట్లు తీసుకొస్తారు, ఇక్కడ రాకుండా 8 పాయింట్లు అయిపోతుంది. అమెరికా అంటారు దీంట్లో లెబనాన్ గురించి మెన్షన్ లేదే, వాళ్ళు అంటారు ఎస్ వి మెన్షన్ లెబనాన్ అంటారు. ఈ ప్రాబ్లం నడుస్తుంది. ప్రిన్సిపల్ ప్రాబ్లం నేను చెప్పాను చూడండి, ఫస్ట్ యురేనియం. అది ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు, ప్రెసిడెంట్ ఒబామా చేసే డీల్ వాజ్ అబ్సల్యూట్ లాస్ ఫర్ ద కంట్రీ. అమెరికాకు చాలా నష్టాలు జరిగినాయి దాని నుంచి. ఇట్ వాజ్ మోస్ట్ యూజ్లెస్ డీల్, దానికోసం నేను దాన్ని స్క్రాప్ చేశాను. మీరు స్క్రాప్ చేశారు, మంచి పని చేశారు, మీరే చేశారు. మీరు కొత్త ఏదైనా తీసుకొచ్చారంటే ఏం తీసుకురాలేదు. ఇరాన్ వాళ్ళ ప్యూరిటీ పెంచుకుంటే పోయారు. ఇప్పుడు మీరు కావాలని చెప్తున్న డీల్ చూస్తే ప్రెసిడెంట్ ఒబామా చేసిన డీల్ అందుకని చాలా బాగుండే, కానీ ఈయన అంగీకరించడానికి రెడీగా లేరు. ఈగో ప్రాబ్లం, నేను ఓడిపోయినా అని అయిపోతుంది కదా. సో రిపబ్లికన్ వాళ్ళు కూడా ఇప్పుడు అదే అడుగుతున్నారు, ఆయన పార్టీ వాళ్ళు అడుగుతున్నారు. మీరే అన్నారు ఒబామా డీల్ ఈజ్ నాట్ గుడ్, ఒబామా డీల్ ఈజ్ బ్యాడ్ అన్నారు, మేము అందరు సపోర్ట్ చేస్తాం మిమ్మల్ని. ఇప్పుడు మీరు తీసుకొస్తున్నేంటి? మీరు అంటున్నారు ఇరాన్ దగ్గర మీ దగ్గరే పెట్టేసుకోండి యురేనియం, మాకు ఇవ్వకండి, మీ దగ్గర దాని ప్యూరిటీ తగ్గించేస్తా అంటున్నారు. ఏం గ్యారంటీ ఇరాన్ చేస్తారు? ఏ గ్యారంటీ లేదు. ఇరాన్ చెప్పిన మాటకు విలువ ఉండదు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఏం చేస్తారు? యురేనియం పోయింది, సో యురేనియం ఈజ్ నాట్ బీయింగ్ టాక్డ్ అబౌట్. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయడం అది కూడా లేదు. ఇరాన్ అంటున్నారు మా దగ్గరే ఉంటుంది, మేమే నడిపిస్తాం, టోల్ కలెక్ట్ చేసుకుంటాం. యుఎస్ ఏం అనట్లేదు. వాళ్ళకి ఒక 4 రోజులు చాలు, మొత్తం బాంబ్ చేసేస్తే ఇరాన్ ఆటోమేటిక్ ఓపెన్ చేస్తారు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్. కానీ చేయడానికి భయపడుతున్నారు. దానికి కారణాలు ఉన్నాయి. యుద్ధం ఆగిపోయింది టెక్నికలీ, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ఈజ్ ఓవర్.
అని వాళ్ళే అనౌన్స్ చేశారు. దానికి కారణాలు వార్ పవర్స్ యాక్ట్ అనే ఒక యాక్ట్ ఉంది యూఎస్లో, ఒక చట్టం ఉంది. చట్టంలో ఎట్లా అంటే ప్రెసిడెంట్ ఒకసారి వాళ్ళ పార్లమెంట్ అంటే వాళ్ళ కాంగ్రెస్ని ఇన్ఫార్మ్ చేసిన తర్వాత 60 రోజుల్లో యుద్ధం మొదలై 60 రోజుల తర్వాత వితిన్ 60 days వచ్చి అప్రూవల్ తీసుకోవాలి పార్లమెంట్ది. ఈ యుద్ధం మేము చేయడానికి మా దగ్గర నుంచి అప్రూవల్ తీసుకోవాలి. కాంగ్రెస్ దగ్గర నుంచి తీసుకోలేదు. 59వ రోజు వచ్చి అనౌన్స్ చేసేసారు యుద్ధం అయిపోయింది, సీజ్ ఫైర్ చేసేసారు, యుద్ధం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ యుద్ధం మొదలు పెట్టాలంటే కొత్తగా పేరు పెట్టి కొత్తగా యుద్ధం మొదలు పెట్టాల్సి వస్తుంది. కానీ ఒక లూప్ హోల్ ఉంది, ఒకటి కాదు చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. ఒకటి దాంట్లో మొన్న చూపించారు, అంటే మా మీద దాడి చేశారు, మా మీద థ్రెటన్ చేశారు, సో మేము ఇరాన్ని కొట్టాము. ఓకే, దట్స్ వాట్ దే డిడ్ అదర్ డే. చిన్న బోట్లు, ఒక మిసైల్ లాంచ్ సైట్, అంటే మా మీద దాడి చేశారు. యాక్చువల్లీ ఎవరు దాడి చేయలేదు, థ్రెటనింగ్ టు హిట్. వాడు మిసైల్ పట్టుకొని ఇట్లా నిలబడ్డా అంట, ఓకే వన్ కొట్టు, ఓకే దెన్ ఇట్ బికమ్స్ అ ఫుల్ ఫ్లెజ్ వార్. ఇరాన్ రిటర్న్ కొట్టారనుకోండి మళ్ళీ వీళ్ళు కొడతారు, మా మీద దాడి చేశారని చెప్పి. అదొక్కటే లూప్ హోల్ ఉంది ప్రెసిడెంట్ ట్రంప్కి ఇప్పుడు. ఆన్ ద అదర్ హ్యాండ్ ఇజ్రాయెల్కి ఏం లూప్ హోల్ లేదు. ఇజ్రాయెల్ ఎట్లా కావాలంటే అట్లా కొడతారు వాళ్ళు. వాళ్ళకి పర్మిషన్ ఇస్తే రేపు పొద్దున ఇరాన్ని కొడతారు వాళ్ళు. అదే టైంలో వాళ్ళ ప్రాబ్లం లెబనన్ వైపు ఉంది. లెబనన్ రాజ్యంలో విచ్ వాజ్ వన్స్ ఎ క్రిస్టియన్ కంట్రీ, ఇప్పుడు ఇస్లామిక్ కంట్రీ అయిపోయింది. అక్కడ హెజ్బుల్లా అని చెప్పి ఒక టెర్రరిస్ట్ గ్రూప్ వచ్చి కూర్చున్నారు చాలా సంవత్సరాల నుంచి. ఇరాన్ బ్యాక్ చేసి ఒక టెర్రరిస్ట్ గ్రూప్, ఆయుధాలు డబ్బులు అన్నీ ఇచ్చి. హమాస్ హూతీలాగానే హమాస్ వచ్చి గాజాలో కూర్చున్నారు. గాజా బిలాంగ్స్ టు ప్యాలెస్టీనియన్ పీపుల్ అథారిటీ, కానీ అక్కడ వీళ్ళు వచ్చి కూర్చున్నారు. హూతీలు వచ్చి యమన్లో కూర్చున్నారు, యమనీస్ గవర్నమెంట్ ఉంది. సో ప్రతి చోట ఇరాన్ ఏం చేశారంటే వాళ్ళ ప్రాక్సీస్ని పెట్టుకున్నారు. అక్కడున్న లోకల్ గవర్నమెంట్ని కంప్లీట్గా సైడ్ లైన్ చేసేసారు. లెబనన్కి ఒక ఆర్మీ ఉంది, కానీ ఒక్కరోజు కూడా వాళ్ళు వీళ్ళని అడ్డుకోలేరు. హెజ్బుల్లాని వాళ్ళు ఫినిష్ చేసేస్తారు. సో ఇరాన్ అన్నారు, ఇజ్రాయెల్ అన్నారు, సరే మేమే చూసుకుంటామని చెప్పి లాస్ట్ 40 సంవత్సరాల నుంచి పోరాటం నడుస్తుంది హెజ్బుల్లా వ్యతిరేకంగా. వాళ్ళ సీనియర్ మోస్ట్ కమాండర్, లీడర్ అని చెప్పొచ్చు, హసన్ నస్రుల్లా అని చెప్పారు పోయిన సంవత్సరం. దే ఫినిష్డ్ హిమ్ ఆఫ్. బేస్మెంట్లో కొట్టారు వాళ్ళు హెజ్బుల్లా లీడర్స్ని బేరూట్లో. ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ అంటున్నారు మీరు అది కూడా ఇంక్లూడ్ చేయాలి, అక్కడ కూడా సీజ్ ఫైర్ ఉండాలి. ఇన్ఫాక్ట్ చేశారు కూడా నడిమిట్లు. ఈ ఫస్ట్ సీజ్ ఫైర్ వచ్చినప్పుడు లెబనాన్లో కూడా చేశారు, కానీ ఇజ్రాయెల్ అన్నారు మేము పట్టించుకో, సీజ్ ఫైర్ మీరు చెప్పారు కదా, మేము అంగీకరించాము. ఫస్ట్ 1 week ఓకే అన్నారు, దాని తర్వాత మళ్ళీ వాళ్ళు కొట్టడం మొదలు పెట్టారు. సదర్న్ లెబనాన్ కంప్లీట్గా ఇజ్రాయెల్ కమాండ్లో ఉంది ఇప్పుడు. అది కాకుండా ఇజ్రాయెల్ అన్నారు మేము రెడీగా ఉన్నాం హమాస్తోని నెగోషియేట్ చేయడానికి, కానీ హమాస్ని ఫస్ట్ డిసార్మ్ చేయాలి, అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలన్నీ తీసుకోవాలి. ఎవరు తీసుకుంటారు? ప్రెసిడెంట్ ట్రంప్ ఒక బోర్డ్ ఆఫ్ పీస్ అని పెట్టింది, దాంట్లో పాకిస్తాన్ కూడా దూరిపోయారు. అక్కడ వెళ్తే వాళ్ళకి తెలిసిపోయింది నిజమేంటనేది. హమాస్ ఒక్క ఆయుధం కూడా కింద పెట్టరు, వీళ్ళు ఏం పని లేకుండా కూర్చున్నారు అక్కడ ప్రెజెంట్లీ. ఇజ్రాయెల్ ఇజ్రాయెల్కి క్లారిటీ ఉంది. బెంజమిన్ నెటన్యాహు నిన్న కూడా వాళ్ళ సిటిజన్స్ని అడ్రస్ చేసి చెప్పారు, మేము ఇది చేస్తున్నాం మీకోసం, ఎందుకు చేస్తున్నాం, మా ప్రజల కోసం చేస్తున్నాం. ఇది ఈ టెర్రరిస్ట్ గ్రూప్ని వాళ్ళకి ఒక్కటే ఏముంది, ఇజ్రాయెల్ హ్యాస్ నో రైట్ టు ఎగ్జిస్ట్. అది ఇరాన్ కాదు, అన్ని అరబ్ దేశాలు అదే అంటారు. కానీ ఒక అకార్డ్ ఉంది, అబ్రహాం అకార్డ్ అని చెప్పి మీరు వినుంటారు. ప్రెసిడెంట్ ట్రంప్ అని చెప్పారు, పాకిస్తాన్ అండ్ అదర్ అరబ్ నేషన్స్ హ్యావ్ టు సైన్ ద అబ్రహాం అకార్డ్ అన్నారు. మీకు ఇరాన్ డీల్ కావాలంటే అబ్రహాం అకార్డ్ సైన్ చేయండి అని. అబ్రహాం అకార్డ్లో మీరు ఇజ్రాయెల్ని ఎగ్జిస్టెన్స్ని మీరు క్వశ్చన్ చేయట్లేదు, అగ్రీ చేస్తున్నారు. ఇజ్రాయెల్ హ్యాస్ అ రైట్ టు ఎగ్జిస్ట్. అంటే ఇజ్రాయెల్తో మీ డిప్లొమాటిక్ రిలేషన్స్ అన్నీ మీరు మొదలు పెడతారు. దాంట్లో ఇప్పుడు దాకా అరబ్ కంట్రీస్ నుంచి ఒకటే దేశం సైన్ చేశారు, అది కొన్ని సంవత్సరాలు అయింది, దట్ వాస్ యుఏఈ. దానికోసం యుఏఈకి ఇజ్రాయెల్కి సంబంధాలు ఉన్నాయి. ఐరన్ డోమ్ లాంటి ప్రొటెక్టివ్ షీల్డ్ని ఇజ్రాయెల్ తీసుకొచ్చి యుఏఈలో పెట్టాలి ఈ యుద్ధంలో, ఇరాన్ ఫైర్ చేసే మిసైల్స్ని అడ్డుకోవడానికి. ఇది ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ అంటున్నారు మేము అగ్రిమెంట్ సైన్ చేద్దాం, మీరందరూ సంతకం పెట్టాలి ఇజ్రాయెల్ కోసం. వీళ్ళు అన్నారు, పాకిస్తాన్ ఇస్ ఆల్రెడీ సెడ్ నో, ఎందుకంటే వాళ్ళ పాస్పోర్ట్లో మీరు ఇజ్రాయెల్కి వెళ్ళలేరు, ఇట్స్ నాట్ అలౌడ్. ఈ పరిస్థితిలో ఉన్నారన్నమాట. తో అబ్రహాం అకార్డ్ ఒకవైపు, ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో నెగోషియేషన్స్ అయిపోయిందన్నారు, రూబియో అన్నారు అయిపోయింది, 2 సెంటెన్స్లు అక్కడిక్కడ అయిపోయింది. ఇప్పుడు ఏం లేదు, యూఆర్ బ్యాక్ టు స్క్వేర్ 1. ఎక్కడున్నామో 3 నెలల ముందు అక్కడే ఉన్నాయి ఇప్పుడు కూడా. ఏ సంతకం లేదు, ఏ అగ్రిమెంట్ లేదు, ఏం లేదు. సో బేసిక్లీ ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్కి ఏమైందంటే ఇప్పుడు ఆయన ఒక డొమెస్టిక్ టెన్షన్లో ఉన్నారు. ఆయనకి ఇప్పుడు నవంబర్లో మిడ్ టర్మ్ పోల్స్ రాబోతుంది, వాళ్ళ దాంట్లో చాలా పెద్ద ఎలక్షన్ అది. దాంట్లో 100% వీళ్ళ పార్టీ ఓడిపోతారు, దాని డౌట్ లేదు.
ఎందుకంటే పెట్రోల్ అండ్ డీజిల్ $2 ఉండే ఐ థింక్ $3 గ్యాలన్కి డీజిల్ ఉండే 3.5 లీటర్స్. అది ఇప్పుడు 5-6 అయిపోయినాయి డాలర్లు. అది కాకుండా ప్రతి డొమెస్టిక్ ప్రోడక్ట్ మార్కెట్లో సూపర్ మార్కెట్కి వెళ్తే కూరగాయల నుంచి అన్ని దాని మీద రేట్లు పెరిగిపోయినాయి. బికాస్ డీజిల్ రేట్ పెరిగినప్పుడు మీ హాలింగ్ కాస్ట్ ఎక్కువైపోతుంది, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అవును. ఎక్కువైపోతుంది, అన్ని రేట్లు పెరిగింది అనమాట. సో యుఎస్ ప్రజలకి కోపం. వాళ్ళ ఎంపీస్ని అడుగుతున్నారు మీరేం చేస్తున్నారు. ఎంపీస్ ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర అడుగుతున్నారు మీరేం చేస్తున్నారు, మీకు ఎగ్జిట్ ప్లాన్ ఏంటి, దీని నుంచి బయటికి రావడానికి ప్లాన్ ఏంటి. యుద్ధం స్టార్ట్ చేయడం చాలా ఈజీ, యుద్ధం ఎప్పుడు ఆపాలని చెప్పేది అది చాలా డిఫికల్ట్. అది మోదీ గారి నుంచి నేర్చుకోవాలి. ఆపరేషన్ సింధూర్లో యుక్రెయిన్ రష్యా వార్ మొదలైన 4 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు దాకా ఆగలేదు. హెజ్బుల్లా ఇజ్రాయెల్ 40 సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నారు. హమాస్ ఇజ్రాయెల్ సేమ్. ఇది రెగ్యులర్గా యుద్ధాలు నడుస్తున్నాయి, కానీ యుద్ధం ఆపడం అనేది చాలా డిఫికల్ట్. ప్రెసిడెంట్ ట్రంప్కి ఇప్పుడు యుద్ధం నుంచి బయటికి రావాలంటే నేను గెలిచేసాను అయిపోయింది వీ హ్యావ్ వన్ ద వార్ అని చెప్పి రావచ్చు, కానీ వాట్ హ్యావ్ యూ వన్, నథింగ్. స్టేట్ ఆఫ్ హార్మజ్ క్లోజ్ ఉంది, యురేనియం మీ చేతికి రాలేదు, మిసైల్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడలేదు, హెజ్బుల్లా హూతీ హమాస్ సపోర్ట్ గురించి మీరు మాట్లాడలేదు. ఏం చేయనప్పుడు మీరు ఏం గెలిచారంట, నేను గెలిచేసాను అయిపోయింది.